వీడే వీడే గంగుల ప్రతాప్ రెడ్డి వీడు తెలుగుదేశం చంబాల మాడుగు మనం అడుగుదాం రండి ఆదరణ బీటెక్ రెడీ అడుగుతాం వాళ్ళ శిష్యుడు ఇటు ఈ బుద్ధి ఈడికి వచ్చాలుగా ఇది వీని కథ ఈ గంగుల ప్రతాప్ రెడ్డి గారి కథ పగ పచ్చ మొత్తం గుదిరి అమ్ముకునేళ్ళు అది వాడు చెప్పేది ఇదప్ప మా ఇంటికి వచ్చి ప్రజాస్వామ్య పద్ధంగా ఎట్లా వచ్చినాడు చూడప్ప ప్రజాస్వామ్య పద్ధంగా మా ఇంటికి వచ్చినాడు ఆయన కానీ నువ్వు ప్లే చేయి ప్రజాస్వామ్య పద్ధంగా వచ్చినాడు ఇదో రాళ్ళు తీస్తారు కవి తీస్తారు ప్రజాబద్ధంగా వచ్చినారు ఇల్లు ప్రజా పద్ధతికి వచ్చినారు ఇదో చూడప్ప రాళ్ళు తీస్తారు గొడవలు తీస్తారు ప్రజాస్వామ్య పద్ధంగా వచ్చినాడు వాడెవడో అన్నాయంట ఆవేశంతో వచ్చినాడు లే నీ అబ్బ నీ బెడ్రూమ్లో వచ్చి ఎవరైనా పట్టుకుంటారా వాడికి ఆవేశం వచ్చి అప్పుడేం చేస్తారా నీ అమ్మ నా కొడక్క చూడప్పా తిప్పమ్మా పని పనిమా లోపల నుంచి బెడ్రూమ్ నుంచి డైనింగ్ హాల్ నుంచి వస్తారు నా కొడుకులంతా మేము ప్రజాసంబద్ధంగా ఊరుకుంటారా వాడెవడో అన్నాయండి ఆవేశంలో పోయినాడు ఎవరు ఆడోళ్ళని కొడతారు ఆడోళ్ళని కొడతారు ఈ నా కొడుకు వాడు ఎవడో ఉండి వాడు వాడు అంత వాళ్ళే ప్లే చేయమ్మా ఎంత కట్ చేసి ఇది ఏందనుకుంటున్నావు సరే నీ పనికి మన్నాడు చూడండి ఇది ప్రజాస్వామ్య పద్ధతి ఇంకా రేపల్లోడు అయిపోయిందా అన్నీ ఏది నాకు ఎత్తపోయినది అవన్నీ ఉండాలి కదా నా బిడ్డ ఇది ప్రజాస్వామ్య పద్ధతి అబద్ధు ఏమయ్యా ఇది ప్రజాస్వామ్య పద్ధతి యూఆర్ నాట్ రెడీ ఇది ఉండో స్టాప్ చేయి ఇది ఇతను మున్సిపల్ చైర్మన్ ఈసీ వెంకటరమణ నామినేషన్ ఏనికపోతే రాఘవరెడ్డి శ్రీనివాసులు వాడిని ఇప్పుడు ప్లే చేయి చించి అట్లా పెట్టమ్మా అడేముంది చిన్న వెంకటరమణ ఈడు చించి వాడిని తీసిపోయి వాడి రూమ్లో పెట్టుకోడు చైర్మన్ ఒకప్పుడు మాకు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగింది లే లాయర్లా కొడకల్లారా ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగిందిరా లే మరి చూడండి నేనే అబద్ధం చెప్పండి చూపిస్తా ఎన్ని చించి పడేసినారో ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగిందే ఎలక్షన్ చూడప్ప ఫోటోలు గీటాలన్నీ చూడండి ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగింది ఎలక్షన్ ప్రజాస్వామ్యం ఈ బుద్ధి వచ్చిందే పాసం చేయమ్మా ఈ ప్రజాస్వామ్యం బయటికి పోనీరు బయట తిరిగినీరు కిందేసి కొట్టినప్పుడు లేదా ప్రజాస్వామ్యం నా వయసు ఎంత కిందేసి కొడతారా పోలీసు వాళ్ళు ప్రజాస్వామ్యమా ఎవరు వీళ్ళందరూ వాడు ఎవడు చైతన్య గారు గంగయ్య ఆనందరావు చిన్న పెద్దయ్య శంకర్ రెడ్డి రామకృష్ణ ఆజీ హుసేన్ గౌస్ రాజశేఖర్ రెడ్డి ఇదే మున్సిపల్ ఎలక్షన్లో చూడండి ఆ వయసు ఎంత ఇది ప్రజాస్వామ్యం తీసి జీబులో పడేస్తారా ఎత్తే ఇది ప్రజాస్వామ్యమా వెంకట్రాముగా నీ అమ్మ ఇది ప్రజాస్వామ్యం నా కొడక్క నించుగా ఇది ప్రజాస్వామ్యం నీ అమ్మ నా కొడకల్లారా వాడు రంగయ్య గారు ఏమో అనుకోండి ఆవేశంలో వచ్చినా అంట లే నీ బెడ్రూమ్లోకి వచ్చేవాడు నా ఆవేశంలో ఏమైనా చేసి భద్రం నా కొడకలారా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా ఆలూరుకు పండక్కు పోతా అంటే ఈ నా కొడుకులకి పోకూడదు అంటారా చూడండి
మే పండగ పోతాంటే పోతంట ఇది 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 బాగుంది కానీ కానీ ఎక్కడ వీడు చైతన్య గాడు ఈ చైతన్య గాడు వీడు ప్రధానికి ఆ వద్దు ప్రజాస్వామ్యం ఆడికిపోయింది పని వీడు ఊర్లో తిరగకూడదంట వాడిని ఊర్లో తిరగకూడదు అంటారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? మరి పాసాన్ చేయి అంతనే ఉన్నాయి. నా పైన చాలా బాగా కేసులు ఉన్నాయి, 23 కేసులు ఉన్నాయి. తర్వాత మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చాడు. మనోడా నీకే ఉన్నాయి అబ్బాయి, నా పైన 96 కేసులు నేను ఆయన. మేము మున్సిపల్ ఆఫీస్ పోతే మేము మున్సిపల్ చైర్మన్ ఉంటే రానేరా మనుషుల్ని. ప్రజాస్వామ్యం ఆపదేమైంది? వెంకట్రావు ప్రజాస్వామ్యం ఏమైందిరా నీ అమ్మ నా కొడక్క? ప్రజాస్వామ్యమా? లే విషు ఏమైందిరా ప్రజాస్వామ్యం ఆపొద్దు? చూడరా లే నేను చైర్మన్ రా నీ అమ్మ నా కొడకల్లారా. మొత్తం పాలు అందరు గబ్బు ఎట్లు చూడండి మా మున్సిపల్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో చూడండి నా కొడకల్లారా. లే మీరు ఇన్ని రోజులు పనిచేస్తారు, ఏదన్నా మర్చిపోతుంటే మేము ఇది చేసినామని చెప్పగలరా? లేదు, చెప్పేదానికి లేదు. ధీమా రైట్ మా పోలీస్ అధికారుల నుంచి మాట్లాడతారు. ఏమంటారు పోలీస్ అధికారులు? తొత్తుల ప్రభాకర్ రెడ్డికి ఒరే ఈ కాలంలో ఇంకా మీరు రోడ్లోకి వస్తారే, మేము రోడ్లోకే రాలేకపోతున్నామే. ఏం చెప్తారా మీరు? మరి జగదీష్ సార్ని ఏమన్నారో నాకే అర్థం కాలే. ఏముందంటే పైన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయి. ఏమి ఇలా నడుచుకొని అలా నడుచుకొని, అప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడే ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమైంటే ఆడ అంబేద్కర్ సత్యం దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఏమంటారు? కరెక్టా? నేను ఇదే పక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్గా ఏమంటాడు పక్కీరప్ప, అరే నా కేసు ఏంటయా 420 కేసు, దొంగతనం చేసినాము ఏదన్నా చేసినాడు 420 కేసు. ఎండి యాక్ట్ ప్రకారము ఫైనే వేయవల్ల దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పోయి పంపించి అరెస్ట్ చేసి నన్ను నా కొడుకుని. అప్పుడు పక్కీరప్ప దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అమరావతి సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ హిమ్ ఇన్సైడ్. ఆ రోజు అడిగిన అదే, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకన్నా ఎక్కువ సంపాదించామో కానీ వానికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నేను నిమిత్త మాత్రుణ్ణి.